హలో నమస్తే అన్న. మీరందరూ ఖచ్చితంగా జయప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జయప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న కల్కి మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీకు? నా కల్కి కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం అన్న. కల్కిలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారన్న. అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, మన కమల్ హాసన్ ఉన్నాడు. ఇది పెద్ద ప్యాన్ ఇండియా మూవీ, ప్యాన్ ఇండియా కంటే పెద్ద ప్యాన్ ఇండియా మూవీ సినిమా ఇది ప్రభాస్ది. ఎందుకంటే ఈ సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తున్నాం. కల్కి మూవీ కోసం ఇది పెద్ద బ్లాక్ బస్టర్ కొడతాను మేము చాలా మంది ఊహించుకుంటున్నామండి. ఎందుకంటే ఒక్కొక్క గెటప్ చూస్తుంటే మనకు మళ్ళీ ఒక బాహుబలి తర్వాత మళ్ళీ పెద్ద కల్కి మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ కావాలనిపిస్తుంది. అంటే అన్న లుక్ ఎలా అనిపించింది మరి కల్కిది? ఇట్లా పెట్టిండన్న కల్కిలో ఒకటే ఇట్లా ఉంటుంది, ఇట్లా ఇట్లా పట్టుకొని నిలబడతాడు మన ప్రభాస్ అన్న. ఇట్లా డ్రెస్సింగ్ ఇట్లా నిలబడతాడు కల్కిలా. అది ఒక డిఫరెంట్ ఉంటుంది కల్కి సీన్లా. అది మాత్రం హైలైట్ అన్న. అంటే మళ్ళీ ఒక హాలీవుడ్ మూవీ లెక్క ఉంటుంది ఆ పోస్టర్ చూస్తే ఆ సినిమా. అంటే ఇప్పుడు మనకు బాహుబలి రేంజ్లో ఉంటుంది అనుకుంటున్నారా సినిమా? అరే ఎక్కడ బాహుబలినా, బాహుబలి దాటిపోతుంది, దాటిపోతుంది. ఆల్రెడీ బాహుబలి బ్లాక్ బస్టర్ అవి రెండు, దానికి మించిపోతుంది సినిమా. ఇది బాహుబలి కంటే డబుల్ ఉంటుంది. అంటే ప్రభాస్ అన్న లుక్ ప్లస్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారు వీళ్ళందరినీ చూస్తుంటే ఒకటే సినిమాలో ఉన్నారు కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? నాకు ఒక హాలీవుడ్ మూవీలో కనిపిస్తుంది. అంటే ఒక హిందీ మూవీ తెలుగు డబ్ చేసి ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. అంతకంటే ఎక్కువ మనకు హిందీ కలిపి మళ్ళీ తెలుగు డబ్బింగ్ ఎలా చేస్తారో అలా అనిపిస్తుంది ఇది కల్కి. మరి ప్రభాస్ అన్నకి ఎలాంటి హిట్ రాబోతుంది మరి? అన్న హిట్ రాబోతుందన్నా. ఈ సినిమా నుంచి మళ్ళీ ప్రభాస్ అన్న మళ్ళీ ఒక ఎక్కడో వెళ్ళిపోతాడు ఇక ఈ సినిమా నుంచి. అంటే ఇప్పటికీ బాహుబలికి దాటిపోయాడు, ఇప్పుడు ఇంకా దాటిపోతాడు. సూపర్ సూపర్.